ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు. నెలాఖరులో బడ్జెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో త్వరితగతిగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయం ఇదివరకే తెలియజేశామని గుర్తు చేశారు. ఇక ఈ మార్గంలో టెకల్ కోడల్ లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని, అలాగే సిమెంట్ జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వివరాలను కేంద్ర మంత్రికి అందించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో ఉన్న కృష్ణ ప్రాంతం ఉందని తెలిపారు. ఇక కొడంగల్, టెకల్కోట్, దౌలతాబాద్లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక హైదరాబాద్ నుంచి చెన్నై 777 కిలోమీటర్లు, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు 586 కిలోమీటర్లు, ఇక హైదరాబాద్ నుంచి పూణే 556 కిలోమీటర్లు హై స్పీడ్ రైల్ కారిడార్లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హై స్పీడ్ రైల్ మార్గాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్తుందని, అక్కడి నుంచి బందర్ పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. తద్వారా డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్టుకు సరుకు రవాణా వేగవంతం అవుతుందని చెప్పారు. ఇక హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ పూణే హై స్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే ప్రారంభమైతే అది ట్రై జంక్షన్ అవుతుందన్నారు. ఈ 3 కారిడార్లకు భూసేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని కోరగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేసినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. ఇక త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వారు వెల్లడించారు.